గట్టిగా ఆర్ యు రెడీ? నోవాహు ఓడ కట్టాడు. నోవాహు ఏం కట్టాడు? బాబా చెప్పాలి, మా నాన్నగారు చెప్పారు ఈ ఉదాహరణ. నోవాహు ఏం కట్టాడు? ఓడ కట్టాడు. ఓడ కట్టగానే అందరూ ఏమన్నారు తెలుసా? ఈ ఓడ ఇక కదలదు, ఈ ఓడ పైకి రాదు అని. కానీ నీళ్లు రాగానే ఈ బరువైన ఓడ, 8 మంది కుటుంబ సభ్యులు ఉన్న ఓడ, ఏనుగు ఉన్న ఓడ, ఏనుగులు ఉన్న ఓడ, సింహాలు ఉన్న ఓడ, అనేకమైన జంతువులు ఉన్న ఓడ, ఇంత బరువైన ఓడ కూడా నీళ్లు ఆ ఓడను కదిలించి పైకి తేల్చింది. ఉండనండి, నజరేయుడైన యేసు నామములో నీ కన్నీళ్లను కూడా అదే చేస్తుంది. కదలలేని నీ కుటుంబాన్ని దేవుడు కదిలిస్తాడు. పైకి రాని నీ కుటుంబాన్ని దేవుడు పైకి తీసుకొస్తాడు. ఆశీర్వాదం లేని నీ కుటుంబాన్ని ఆశీర్వాదం తీసుకొస్తాడు. ఎలాగైతే కొండలను దాటి అరారాతు కొండ పైకి తీసుకెళ్ళాడో, మిగతా కొండల కన్నా, మిగతా వాళ్ళకన్నా ఎక్కువ నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించగలడు. అది నీ కన్నీళ్ళలో ఉన్న పవర్.